నిన్న ఈవినింగ్ ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగింది. ఈ అనౌన్స్మెంట్ ని ఫస్ట్ ఇండియా చేయలేదు అండ్ పాకిస్తాన్ చేయలేదు. ట్రంప్ ట్వీట్ చేశాడు అందరికన్నా ఫస్ట్. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ట్రంప్ ఎందుకని చెప్పి ఫుల్ క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నాడు ఈ సీజ్ ఫైర్ గురించి అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. నెంబర్ 2, ట్రంప్ ఏది చేసినా కూడా అది అమెరికన్ బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తాడు అని చెప్పి ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను గెలిస్తే ప్రెసిడెంట్ గా ప్రపంచంలో ఉన్న అన్ని వార్స్ ని ఆపేస్తాను అని చెప్పేసి క్యాంపెయిన్ చేశాడు. అప్పటికే ప్రపంచంలో 2 వార్స్ నడుస్తున్నాయి. ఒకటి ఉక్రెయిన్ రష్యా వార్, ఇంకొకటి ఇజ్రాయెల్ గాజా వార్. కానీ తను ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండిట్లో దేన్ని ఆపలేకపోయిండు. అట్లీస్ట్ ఇప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో మీడియేట్ చేసి ఈ వార్ ఆపి క్రెడిట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. నెంబర్ 2, ట్రంప్ ఏది చేసినా ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటది అని అంటున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ లో అమెరికా డైరెక్ట్ గా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. కానీ మొన్న సడన్ గా ట్రంప్ కండిషన్ పెట్టాడు, మీకు మా సపోర్ట్ కంటిన్యూ అవ్వాలంటే మీ దగ్గర నుంచి మాకు మినరల్స్ ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ చేసి మినరల్స్ డీల్ సైన్ చేయించుకున్నాడు. అదే ఇజ్రాయెల్ గాజా చూద్దాం. ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది అమెరికా డైరెక్ట్ గా. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, రేపు పొద్దున గాజాని అందులో ఉన్న పీపుల్ అందరినీ వెకేట్ చేసి అదొక లగ్జరీ రిసార్ట్ లాగా తయారు చేస్తాను అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇప్పుడు గాజాని అలా లగ్జరీ రిసార్ట్ గా మారుస్తాను అంటే గాజా కన్నా కశ్మీర్ అనేది ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్. రేపు పొద్దున నేను మీడియేట్ చేసి వార్ ఆపాను కదా అని చెప్పి కశ్మీర్ లో వాళ్ళందరినీ వెకేట్ చేయించి దాని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లా మారుస్తానని చెప్పి అన్నా అంటాడు. ఒకవేళ ఇప్పుడు అమెరికా కనుక ఇన్వాల్వ్ అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో రేపు పొద్దున ట్రంప్ ఏదో ఒక బెనిఫిట్ కోరుకునేటట్టే ఉన్నాడు.